చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం. అందు గురించి మీరు ఎట్లా చూస్తున్నారు దీంట్లో? నిడిగొండ ముఖ్యంగా అంటే దశాబ్దాల కాలంగా వెనుకబడిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో యువత రాజకీయాల్లోకొస్తే ఎట్లా అభివృద్ధి చేయాలని సూచించాలనే చూపియాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాను. ముఖ్యంగా మా మేనిఫెస్టో నేను ప్రకటించిన మేనిఫెస్టోలో అండర్ బ్రిడ్జి ప్రధాన సమస్య అయినటువంటి మేనిఫెస్టో గ్రామానికి అండర్ బ్రిడ్జి లేకపోవడంతో చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి. అండర్ బ్రిడ్జి లేకపోవడంతో చాలా మంది మృతి చెందుతున్నారు. వారి అట్లాంటి ముఖ్యంగా ప్రధాన సమస్య అయినటువంటి అండర్ బ్రిడ్జి కోసం మేము మేనిఫెస్టోలో ప్రకటించాం. అదేవిధంగా పురాతన ఆలయాలను అభివృద్ధి పరుస్తాం, విద్యా వైద్యం పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఇవన్నీ చెరువుల పరిరక్షణకు కృషి చేస్తాం. అవన్నీ మేము మేనిఫెస్టోలో పొందుపరిచామండి. ఓకే. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా కొంత ఆశావాదంతో ఉన్నారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే నిడిగొండ గ్రామంలో కూడా మొదటి ఓటు ఇంకా వేసేటువంటి అభ్యర్థులు మాత్రం ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. మొదటి ఓటు వేసే అభ్యర్థులు కూడా తీసుకుందాం. అందుకే స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కూడా మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఇక్కడ విద్యార్థి నాయకుడిగా ఉండుకుంటూ బీసీ నాయకుడిగా తనకు ఎంతో ప్రఖ్యాతలు ఉన్నటువంటి నేపథ్యంలో తను కూడా డీసీసీ పదవి కూడా ఆశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. లింగేష్ గారు, మీరు చెప్పండి ఒకసారి, ప్రస్తుతానికి ఒకసారి ఓటేశారా మీరు? ఓకే. ఫస్ట్ ఓట్ వేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఒక్కసారి మనం చూద్దాం. ఎట్లుందన్న ఎలక్షన్ల హడావుడి మీ ఊళ్ళో? చాలా హడావుడిగా ఉన్నది. ఎలక్షన్స్ చాలా రోజులు ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త ఉత్సాహంతో జనం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. మనం అంతా కూడా ప్రభుత్వాన్ని సహకరించి ఫస్ట్ ఓట్ వేసినాం. దీని మీద ప్రజలంతా కూడా రెస్పాన్సిబుల్ ఉన్నారు. ఓట్ వేయాలి, సర్పంచ్ని వార్డు నెంబర్ని ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉత్సాహంతో జనం అంతా కూడా ముందుకెళ్తారు. ఓకే. స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది. అసలు అంటే క్రమబద్ధంగా జరగకపోవడం వల్ల అభివృద్ధి పనులు కూడా కుంటుపడిపోతున్నాయి అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇట్లాంటి ఆశావాదంతో ఉన్నారు మీరు ఇక్కడ? ఎలక్షన్స్ జరిగేటి, కాకపోతే ఏంటంటే రిజర్వేషన్ పరంగా దాన్ని బీసీలకు 43% ఇవ్వాలనే ప్రభుత్వం లక్ష్యంగా ముందుకెళ్ళింది. దాని మీద కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ చేయడం వల్ల ఎలక్షన్స్ ఆగినాయి తప్ప ఏదో ఆపాలని ప్రభుత్వం ఆపలేదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు. మీ అందరూ కూడా తెలుసు. సన్నబియ్యం కార్యక్రమే కావచ్చు, ఉచిత కరెంటే కావచ్చు, మరి రేషన్ కార్డులే కావచ్చు, ఇండ్లే కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలలోనే ఉన్నాడు. కానీ బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ఆగింది, కానీ ఇది ఏదో భయపడి కాదని చెప్తున్నాను. ఓకే. ప్రస్తుతానికి లింగజ్ గారు, ఇక్కడ మీరు నిజంగా స్థానికంగా కూడా గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే గ్రామాలే మాత్రమే పక్కా ఉండాల్సింది. అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల వచ్చేసరికి గ్రామాలు కొంత ఆశావాదంగా కనబడుతున్నాయి. ఎక్కడ పనులు అక్కడే ఇద్దరికి పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది మీకు? 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వాస్తవానికి మీరు అన్నట్టు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు కొంచెం ఆలస్యమైన మాట వాస్తవమే. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే ఏకైక ఉద్దేశంతో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అటు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని చట్టాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారు పంపించిన నేపథ్యంలో కొంత కేంద్ర ప్రభుత్వం గవర్నర్ గారు దాంట్లో జాప్యం చేసినప్పటికీ ఈరోజు గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలు అవసరమన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% కాదు, అంతకంటే ఎక్కువ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్ వార్డు మెంబర్ బరిలో నిలిపింది. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో 36 గ్రామ పంచాయతీలకు గాను దాదాపుగా 16 గ్రామ పంచాయతీలు జనరల్ కేటగిరీలో ఉంటే 16కు 13 గ్రామ పంచాయతీలు ఈరోజు బీసీలకు కేటాయించడం అంటే కాంగ్రెస్ పార్టీ గొప్పదనం, బీసీలపై ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ. సచిన్, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ జనగామ జిల్లాలో ప్రస్తుత పరిస్థితి, ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. రెండో విడతకు అలాగే మూడో విడతకు కూడా కొంత ఆ గ్యాప్ రావడం కూడా, ఎందుకంటే ఎన్నికలు సజావు